వెల్కమ్ టు మన టీవీ న్యూస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని కాన్పు వార్డులో పరిశుభ్రతను ఎమ్మెల్యే పరిశీలించి అనంతరం అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, తడి పొడి చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిస్థితులు, త్రాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమై వారి పని విధానం, వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ, బార్కోడ్ విధానంలో వ్యర్థాల ట్రాకింగ్ అమలు, బయోమెడికల్ వ్యర్థాలు వేరు చేయడం, సక్రమ పారవేసే విధానాలు ఖచ్చితంగా పాటిస్తున్నారో లేదో పరిశీలించారు. కమ్యూనిటీ టాయిలెట్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, పాఠశాలలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు పోతున్నాయని చెప్పి బడ్జెట్లోనే కాదు ప్రతి అంశంలో కూడా కలిసిమెలిసి ఈరోజు ఫెడరల్ స్టేట్ ఏదైతే ఉందో ఆ ఫెడరలిజంని సూచనగా ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోవడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ప్రతి 3వ శనివారం జరిగేటువంటి స్వచ్ఛ ఆంధ్ర, అదే రకంగా స్వర్ణ ఆంధ్ర, ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఈరోజు పరిశుభ్రత. ముఖ్యంగా ఈసారి మా ఎమ్మిగనూరులో అనుకోకుండా సడన్గా నేను హాస్పిటల్లో పెట్టి ఒక విజిట్ చేసి ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రని జరపాలని చెప్పి నేను అందుకే లోపలికి వెళ్ళినప్పుడు పేషెంట్లను అడగడం కానీ పరిశుభ్రత ఎట్లా ఉంది, బయోజెనిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఎలా రకంగా తీసుకెళ్తున్నారు, ఈరోజు ఒక ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కానీ ఒక బయోమెట్రిక్ సిస్టమ్ కానీ పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు ప్రతి వేస్ట్ను కూడా బయోజెనిక్ వేస్ట్ కూడా హాస్పిటల్లో పరిశుభ్రత కానీ బాత్రూమ్స్ కానీ శానిటేషన్ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు వైద్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గతంలో ఈ హాస్పిటల్ గురించి మాట్లాడినప్పుడు కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు 50 పడకల ఆసుపత్రి చేస్తే మరి దీన్ని 100 పడకల ఆసుపత్రి చేయడం మన కూటమి ప్రభుత్వంలో దీన్ని ఓపెన్ చేయడం మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు ఎక్విప్మెంటే కాదు పలు రకాల సమస్యలు. ఈ రోజుకి ఇంకా కాంపౌండ్ వాల్ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం గురించి మీకు చెప్పాలా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క అంశాన్ని కూడా ముందు తీసుకో ఆ యొక్క పద్ధతి కానీ హాస్పిటల్ని రన్ చేసే విధానం కానీ ఏది కూడా ముందుకు తీసుకుపోక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కాంట్రాక్టర్లు ఈరోజు 19.8 కోట్లు ఈరోజు శాంక్షన్ చేసినటువంటి యొక్క బడ్జెట్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకుని సగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వదిలేసిపోయినటువంటి పరిస్థితి. దీన్ని దశల వారీగా అన్ని సరిదిద్దుతూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు వైద్యం ముఖ్యంగా పేషెంట్ కేర్ కావచ్చు, వైద్యం కావచ్చు, క్రిటికల్ కేర్, నేను ఎప్పుడు చెప్పేటువంటి క్రిటికల్ కేర్ మళ్ళీ రానున్న సభలో కూడా నేను వైద్యం మీద అదే రకంగా ఎమ్మిగనూరుకు సంబంధించిన విషయాల మీద కూడా నేను మాట్లాడబోతున్నా. దీంట్లో ముఖ్యంగా క్రిటికల్ కేర్, నేను క్రిటికల్ కేర్ అదే రకంగా ట్రామా కేర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మా ఎమ్మిగనూరుకు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెనెక్టే ప్లేస్ ఏదైతే ఇంజెక్షన్ ఉందో ఆ ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తూ 50,000 రూపాయలు హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి పేదవారిని అందరినీ బతికించేటువంటి పరిస్థితి, స్టేబుల్ చేసి ఈరోజు టెరిషరీ యూనిట్కి పంపించేటువంటి పరిస్థితి. ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాం. దీన్ని ఉచితంగా ఇస్తూ
ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పేదవారి తరఫున ఈ రకంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కావచ్చు, ప్రతి ఒక్క పేదవారు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారు ఎవరైనా కానీ అనారోగ్యంగా స్ట్రోక్తో వచ్చిన వ్యక్తిని ఈరోజు ఎమ్మిగనూరులో మన సిహెచ్సిలో స్టేబుల్ చేసి కాపాడేటువంటి పరిస్థితి టెనెక్టేప్లేస్ ఇంజెక్షన్ 50,000 రూపాయలు ఉచితంగా ఇస్తూ ఈరోజు కాపాడడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ ఓల్డ్ బిల్డింగ్స్ని ఏం చేయాలా, ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ని కూడా షెడ్ భోజనానికి కానీ కూర్చోవడానికి కానీ వెయిట్ చేయడానికి కానీ ఒక షెడ్ ఏర్పాటు చేయాలా. నేను గతంలో కూడా ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టి ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు ఆదేశాలు ఏదైతే క్షేత్రస్థాయిలో జరపాల్సినటువంటి ఆ ప్రతిజ్ఞను కూడా పూర్తి చేసి లోపలిపై మళ్ళీ రివ్యూ చేసి ఈ యొక్క ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి మన హాస్పిటల్లో ఏదైతే పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా పేషెంట్ కేర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక భరోసా కల్పించి ఇక్కడికి వస్తే మా ప్రాణాలకు ఒక ధైర్యం, అదే రకంగా పేషెంట్స్ వచ్చినటువంటి వారికి వైద్యాన్ని ఇచ్చే విధంగా డాక్టర్లందరూ ఉన్నారని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను కూడా వినియోగించుకునేలా ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేస్తుంది.